4వ అధ్యాయము 23, 24 వచనాలు అందరూ మీకు కలిపి చదువుకుందాం. 23, 24 వచనాలు అందరూ మీకు కలిపి చదువుకుందాం. పేజీ నెంబరు కొత్త నిబంధన గ్రంథంలో 83. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వస్తున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. ప్రేమగల దేవుడు, చదవబడిన లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దినం ప్రభు దినమున మాకు మా ప్రభు ఆశీర్వాదకరంగా అనుగ్రహించినందుకు వందనాలు. ఇటు ప్రభు దినంలో మేము పాల్పొందుకు కొరకై మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచినందుకు వందనాలు. సజీవులే కదా, సజీవుడైనటువంటి దేవుడిని ఆరాధించుతారని, సజీవుడైనటువంటి దేవుని ఆరాధించిన కొరకే మమ్మల్ని ఆయన మరణపడకుండా నిద్రలేపి మరొక నూతన దినాన్ని దయాకరణి మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి నా ప్రభు ఈ దినము మీ సన్నిధిలో నాయనంత వరకు నిలిచి మిమ్మల్ని కీర్తించి స్తుతించి ఘనపరిచి మయంపరచుటకు పాటల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకు వందనాలు. శిష్టమును వాయిద్యములను బిడ్డలను మీరు బలపరుచుకున్నందుకు వందనాలు. తిరిగి వాక్య సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలైన మా కొరకై మీరు సిద్ధపరిచి మీ మాటలను మాకు అనుగ్రహిస్తూ రండి. మిమ్మల్ని ఆరాధించడానికి కావాల్సినటువంటి పరిశుద్ధ లేఖనాలను విడుదల చేయండి. నా ప్రభు బుద్ధిని, మా ప్రభు వినుటకు ఇష్టాన్ని వినాలని నాయన ఆసక్తిని దయచేయండి. విశ్వాసముతో మీ వాక్యాన్ని నాయన హృదయంలోని చేర్చుకొని వాక్యానుసారంగా నేను ఆరాధించడానికి సాయం చేయండి. నేను దాసుని కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచుకొని శివసాటిని మరుగు చేసి మీ నోటికి బోరుగా వాడబట్టుకు సాయం చేయండి. మీకే మహిమా స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడు, విమోచకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన పుణ్యనామంలో కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. ప్రతి ఆదివారము ఆరాధన అనగానే కంపల్సరీ వాక్యాన్ని ధ్యానించుకుంటాం. ఈ వాక్యములో నుండి అనేక వాక్యాలు చూసుకొని ప్రభువును ఆరాధించేవారుగా ఉంటాం. కాబట్టి ప్రభువును ఆరాధించిన కొరకై దేవుని పరిశుద్ధ లేఖనాలలో నుండి కొన్ని మాటలు చూసుకుంటూ కొరకై ప్రయత్నం చేద్దాం. రండి. దశలోనిలకు రాసిన మొదటి పత్రిక, దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 1 యోహాను రాసిన మొదటి పత్రిక 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు
చీకటి ఏమాత్రమును లేదు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే మనము దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆరాధించుట మంచిది. దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనం చూస్తే దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నటువంటి దేవుడు, ఆయన యందు ఏమాత్రమును చీకటి లేదు. కింద వచనం చదవండి. ఆయనతో కూడా సహవాసము చేసిన వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించు వారము కాము. అయితే ఆయన ఎలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్యం. కాబట్టి మనము ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. కాబట్టి ఇప్పుడు ఆయన వెలుగులోనున్నాడు. తిమోతి రాసిన పత్రికలో ఉంది, ఆయన వసించడాని తేజస్సులో అమరత్వము కలిగి ఆయన మాత్రం వసిస్తున్నాడు. ఆయన ఆరాధించే మనము యథార్థవంతుడైనటువంటి దేవుడిని ఆరాధించే మనము యథార్థంగాను, ఆత్మ అయినటువంటి దేవుడిని ఆరాధించే మనము ఆత్మతోను, సత్యమైనటువంటి దేవుడిని ఆరాధించే మనము సత్యముతోను, వెలుగైనటువంటి ఆరాధించే మనము ఎలాగా వెలుగులోను ఆరాధించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ లేఖనాన్ని మనం చూడటం జరిగింది. ఇప్పుడు రండి, దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2:11, 2వ అధ్యాయము 11వ వచనం దయచేసి చదవండి. తన రాజ్యమునకును మహిమకును. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, తన రాజ్యమునకును తన మహిమకును మనల్ని పిలుస్తున్న దేవుడికి తగినట్లుగా మనము నడుచుకోవాలండి. దేవుడిని ఆరాధించే మనము ఆయనకు తగినట్లుగా ఆరాధించాలని. దేవుణ్ణి ఆరాధించే మనము ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని. ఎందుకు ఆ మాట తెలియజేస్తా ఉన్నాడంటే రాయబడతా వచ్చింది కదా. ఏమని చూస్తా వచ్చాం చెప్పండి. ఆయన ఏమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవుడు ఆయన ఆరాధించుట కొరకై మనల్ని ఎక్కడికి పిలిచాడు? తన రాజ్యములోనికి పిలిచాడు. తన రాజ్యములోనికి పిలిచాడు. రాజ్యములోనికి పిలిచిన దేవుడు ఏమని తెలియజేస్తా ఉన్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 1:1 తల ఒక రీతిగా పిలిచాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క అందుకు పిలిచాడు. ఆ పిలిచిన దేవుడు ఎందుకు పిలిచావయ్యా అని అడిగితే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును. చాలమ్మా, దేని పిలువబడ్డా అంటే ఆయన చెప్పండి. దేనికి పిలువబడ్డా అంట? అపోస్తలుడుగా ఉండటానికి పిలువబడ్డా అంట. కాబట్టి దేవుడు అందరిని పిలిచాడు. అందరిని పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటూ వచ్చాడు. అయితే అందరూ చేయవలసింది ఒకటే పని, అది దేవుణ్ణి ఆరాధించే పని, దేవుణ్ణి మహిమపరిచే పని. అపోస్తలుడైన పౌలుని ఎందుకు పిలిచాడయ్యా నిన్నంటే, నన్ను అపోస్తలులుగా ఉండటానికి పిలిచాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం దయచేసి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినో, ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచాడంట. ఇప్పుడు అపోస్తలులలో పౌలుని నిర్ణయించాడు. పరిస్థితులు ఎన్ని ఉంటే ఆ పరిస్థితులు అన్నిటిలో నుండి బయటికి పిలిచాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడికి పిలిచాడయ్యా అంటే తన రాజ్యములోనికి అపోస్తలుడుగా ఉండటానికి పిలిచాడు. తన రాజ్యం అంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ సంఘము. తన రాజ్యము అంటే దేవుని మందిరము. తన రాజ్యం అంటే క్రీస్తు శరీరము. తన రాజ్యము అంటే ఏమని చెప్పుకున్నాం? దేవుని సంఘము. సంఘములోనికి పిలిచాడు, దేవుని మందిరములోనికి పిలిచాడు, క్రీస్తు శరీరములో అవయములుగా ఉండటానికి పిలిచాడు. ఇప్పుడు మళ్ళీ చదవండి 8లో, 8:30. ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని రెండో దేనికి చేశాడు? ఎక్కడ పిలిచాడ? మహిమలోనికి పిలిచాడు. ఇందాక మనం దశలోని రాసిన పత్రికలో చదువుకున్నాం. ఒకటి ఆయన రాజ్యములోనికి పిలిచాడు, రెండవది ఆయన మహిమలోనికి పిలిచాడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని పిలిచాడు? ఏ స్థితిలో ఉన్న వారిని పిలిచాడు అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను హింసకుడును, దోషకురుడును, హానికరుడును, పాపుల్లో ప్రధానుడును, దేవుని సంఘమును హింసించిన వాడును, హత్య చేసిన వాడును, దుర్మార్గుడు, ఎన్నో విషయాలు చెబుతూ వచ్చాడు. అంటే ఆ స్థితిలో ఉన్నవాడిని అపోస్తలుగా ఉండటానికి పిలిచాడు. తిరిగి నేను ముందు ఎవరిని ఎరిగి ఉంటునో లేకపోతే ఎవరిని ఎరిగి ఉంటినో వారిని ముందుగా నిర్ణయించుకొని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడకుండా దేవుని రాజ్యములో ప్రవేశింపలేం. నీతిమంతులుగా తీర్చబడకుండా దేవుని మహిమలోనికి రాలేం. కనుకనే ఆయన ముందుగానే మనల్ని ఏర్పరచుకొని పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఆయన మనల్ని ఏం చేశాడంట? పౌలునైతే అపోస్తలుగా చేశాడు, మనల్ని అయితే నీతిమంతులుగా, చెప్పండి ఎలా చేశాడంట? నీతిమంతులుగా చేసి ఏం చేశాడంట? ఆయన మహిమ పరుస్తూ వచ్చాడు. చూడండి 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము. బైబిల్ మీద ఉండాలి అందరూ. మత్తయి సువార్త 4వ అధ్యాయము చదవండి 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. రెండోది ఏం చేస్తా వచ్చాడు? మారు మనసు. ఒకటి నీతిమంతులుగా చేశాడు, నీతిని బట్టి మనం ఒప్పుకున్న దాన్ని బట్టి ఏమవుతూ వచ్చాం? మారు మనసుని ఇస్తా వచ్చాడు. మారు మనసునిచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్తున్నటువంటి ఇక్కడ యేసు ప్రభు వారే తిరిగి 4వ అధ్యాయం 23వ వచనంలో మధ్య భాగంలో చూడండి 2వ లైన్లో దేవుని రాజ్యము. చూసారా? పరలోక రాజ్యం అంటే ఏంటంట? దేవుని రాజ్యము. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని రాజ్యం అంటే ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడికి పిలిచాడయ్యా అంటే ఆయన రాజ్యంలోనికి పిలిచాడు. ఎక్కడికి పిలిచాడంటే ఆయన మహిమలోనికి పిలిచాడు. పిలిచి ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చాడు, మారు మనసును అనుగ్రహించాడు. ఇప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు మారు మనసు ఉందా? చెప్పండి, ఉందా? లేదు. మరి ఎప్పుడు మారు మనసు దేవుడు సౌలుకి ఇచ్చాడా లేకపోతే తానే మారు మనసు పొందాడా? దేవుడే దర్శించి మారు మనసుని ఇచ్చాడు. ఏమలే ఉన్నాయి వీడి సంగతి ఒక రోజు చూద్దాం, చేసినంత కాలం చేయని అని చెప్పి వదిలిపెడితే చేసిన నాలు చేసి ఒక దినాన తీర్పులోనికి వచ్చేవాడు మారు మనసు లేకపోతే. కాబట్టి దేవుడే దర్శించి సౌలుని పౌలుగా మార్చుకున్నాడు. సౌలుని పౌలుగా మార్చుకున్నాడు అంటే మారు మనసుని ఇచ్చాడు. మారు మనసుని ఇచ్చి
దేవుడు రాజ్యంలోనికి మహిమలోని పిలిచిన దేవుడు మొదట నీతిమంతులుగా తీర్చాడు, రెండవది మారు మనసును ఇస్తా వచ్చాడు. మూడవ చూద్దారండి మత్తయి సువార్త 25:34. మత్తయి సువార్త 25:34. అమ్మా, అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకై సిద్ధపరిచిన రాజ్యమును. ఎప్పుడు సిద్ధపరచబడిందండి ఇది? లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరిచిన రాజ్యమును ఏం చేయమన్నాడు? స్వతంత్రించుకోండి. ఏమిచ్చాడు మనకి? స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలి? జయించిన వాడు స్వతంత్రించుకుంటాడు. జయించాడా పౌలు? సౌలు జయించాడా? సౌలు జయించకుండగానే తన రాజ్యంలోనికి మహిమలోనికి పిలిచాడు. సౌలు జయించకుండగానే నీతిమంతుడిగా తీర్చాడు. సౌలు జయించకుండగానే అపొస్తలుడైన పౌలుగా పిలువబడినటువంటి సౌలు జయించకుండగానే మారు మనసుని ఇస్తా వచ్చాడు. సౌలు జయించకుండగానే ఏం చేస్తా వచ్చాడంట? తన రాజ్యమునకు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి ద్వారా రండి అని పిలుస్తా ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం, సౌలు మారు మనసు పొందక మునిపే దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఉంది. అననీతో చెప్తున్నాడు, అతడు నా కొరకై అన్ని జనుల ఎదుట తన ప్రాణమును పెట్టుడు కొరకై నేను ఏర్పరచుకున్న సాధనము. ఇంకా ఆయనకు బాప్తిసం లేదు, ఇంకా రక్షణ లేదు, ఇంకా మారు మనసు లేదు, అసలు యేసు ప్రభు అంటే ఏదో తెలియదు, ఇంకా అప్పటికి కళ్ళు గుడితనంతోనే ఉన్నాడు. అలాంటి వాడి గురించి ముందుగానే దేవుడు ప్రణాళికను చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? రండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి ద్వారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకై సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు. రాజ్యములో చేర్చడమే కాదు, అక్కడ ఏం చేస్తున్నాడు? స్వతంత్రించుకోండి. ఎక్కడుండాలనుకుంటున్నారు? స్వతంత్రించుకోండి. స్వతంత్రము, అక్కడ ఉండటానికి హక్కు, అక్కడ ఉండటానికి ఏమిస్తున్నాడు? హక్కు. స్వతంత్రం ఉంచుకోండి. తీసుకుపోయి ఆ నుంచో పెట్టేసి రక్షించి తీసుకుపోయి ఆ నుంచో పెట్టేస్తే ఉపయోగం ఏమైనా ఉందా? కానీ అక్కడ అన్నాడు స్వతంత్రించుకోండి. చూడండి, ఇంకో మాట చూద్దారండి. యోహాను సువార్త, మళ్ళీ దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలి? యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం చదవండి. యేసు ప్రభు వారు తండ్రికి చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు తండ్రికి మనవి చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు తండ్రికి విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు తండ్రితో మన గురించి మొరపెడతా ఉన్నాడు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించే మహిమను నేను వారికి ఇచ్చితిని. ఒకటి, నా తండ్రి రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్తా ఉన్నాడు. స్వతంత్రించుకోవడానికి పిలిచాడు. రెండోది, ఆ మహిమను మనకి ఇచ్చాడండి. 23, వారి యందు నేనును నా యందు వారు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున ఏమయ్యామంట? అంతకుమునుపు ఏమయ్యాం? ఇక్కడ ఏమన్నాడు? ఏకముగా ఉండినందున. అంతకుముందు ఏకజనమా, అనేకులమా? అనేక కులాలు, అనేక మతాలు, అనేకమైనటువంటి పరిస్థితులు. ఏం చేస్తా వచ్చాడు? ఏకపరుస్తా వచ్చాడు, ఒక్కటిగా చేస్తా వచ్చాడు. ఒకే ఆత్మ, ఒకే మారు మనసు,
ఒకే బాప్తిస్మము, ఒకే శరీరము, ఒకే రక్తము, ఒకే తండ్రి, ఒకే బోధ, ఒకే వాక్యము, ఒక్కటి అనే పదములోనికి తీసుకొచ్చాడు. అనేకులము. ఒకప్పుడు మనకే గిట్టదు, ఒకప్పుడు మనకే గిట్టదు. మీది ఆ కులం, మాది ఈ కులం, మేము అక్కడ, మీరు ఇక్కడ, మీరు అక్కడ, వారు అక్కడ, రకరకాలైనటువంటి భేదాలు కలిగిన వారిని ఏం చేస్తూ వచ్చాయంట? ఏకము చేస్తూ వచ్చాడు. ఏకమంటే ఒక్కటిగా చేస్తూ వచ్చాడు, ఒక్కటిగా చేస్తూ వచ్చాడు. చదవండి, మరేం చేస్తూ వచ్చాడు? 23 పూర్తిగా చదవండి. ఎక్కడ తీసుకొచ్చాడు? మనలోకి ఏం చేస్తూ వచ్చాడు? వారి యందు. ఎక్కడికి వచ్చాడు? మనలోనికి వచ్చాడు. లోపలికి రాకుండా పనిచేయడం కుదిరిద్దా ఏంది? లోపలికి రాకుండా ఇప్పుడు మందిరంలో కసు ఊడవాలి, గేటు బయట ఉండి ఊడవటం కుదిరిద్దా? మందిరంలో శుభ్రం చేయాల్సి ఉంది, బయట ఉండి చేయటం కుదిరిద్దా? అటువలే ఆయన ఎక్కడికి వచ్చాడంట? లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? చదవండి. వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్టు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. నన్ను ఎట్లా ప్రేమించావో వారిని కూడా అట్లునే ప్రేమించింది. చూడండి, లోపలికి వచ్చాడు, లోపలికి వచ్చి చేయవలసిన కార్యమంతా చేశాడు, అడిగి శుద్ధి చేశాడు. ఇవాళ మనం ఉదయం చూస్తాం. ఉదయము యవనస్తులు ఏం చేశారు? మందిరంలో ఏం చేశారు? అడిగారా? శుభ్రంగా కూర్చారా? సాపులు వేసారా? సిద్ధపరిచారా? అటువల్లే లోపలికి వచ్చేసారా? బయట చేశారా? అటువల్లే ఆయన కూడా మన లోపలికి వచ్చి ఏం చేశాడంట? ఇప్పుడు మన వసతిగా ఉండటానికి ఎలాగైతే సిద్ధపరచబడితే వచ్చిందో ఆయన కూడా ఏం చేయడానికంట? ఆయన మహిమ మనలో ఉండటానికి, మనకి ఈటమే కాదు, ఆయన మహిమ మనలో ఉండటానికి ఏం చేశాడంట? హృదయాన్ని సిద్ధపరిచాడు. అందుకే అక్కడ పైన రాశాడు, ఏమన్నా అంటే వారు సంపూర్ణులుగా చేయబడి. ఎప్పుడు సంపూర్ణత? ఎలుపుల లోపల కడిగినప్పుడే పళ్ళెం శుభ్రంగా ఉంటుంది. అన్నం తినేసి బయట మాత్రం కడిగితే శుభ్రమేనా? అన్నం తినేసి లోపల మాత్రమే కడిగితే శుభ్రమేనా? కాబట్టి వెలుపల బయట. కాబట్టి సంపూర్ణతను దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఇంకేం చేస్తూ ఉన్నాడు? 24 ఇప్పుడు చదవండి. తండ్రి, నేను ఎక్కడ ఉందునో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరిమి అనేది మనం తెలుసుకుంటే, యేసు ప్రభు వారు సౌలుతో చెప్పాడు నావాడు అని. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు కూడా అన్నాడు, నీవు నాకు అనుగ్రహించిన వారు అంటే ఆయనకి ఇవ్వబడిన వారం, ఆయన వారం. అందుకే కదా పాట పాడుకుంటాం. ఏం పాడాలి? ప్రభుని వాడను. పాడండి. ఇప్పుడు ఆయనకు మనము అప్పగింపబడతా వచ్చాం, లేదా అనుగ్రహింపబడతా వచ్చాం. ఇప్పుడు ఆయనకు మనం అనుగ్రహింపబడినప్పుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటే క్రీస్తును స్వతంత్రించుకోమని చెప్పాడు. అక్కడ క్రీస్తును స్వతంత్రించుకోమన్నాడు. ఇప్పుడు క్రీస్తును స్వతంత్రించుకోవడం అంటే ఇప్పుడు ఆయన మనకేమయ్యాడు? మనవాడు అవుతూ వచ్చాడు. మొదట ఆయన వారం అవుతూ వచ్చాము. తండ్రి ఆయనకి ఇచ్చిన దాన్ని బట్టి ఆయన లోపలికి వచ్చి అన్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి కడిగి తనకి ఇష్టముగా చేసుకున్న తర్వాత ఎవరి వారమయ్యామంటే ఆయన వారమైన మనము ఇప్పుడు ఆయన రాజ్యంలోనికి మనం పిలిచినప్పుడు ఆయన మనకేమయ్యాడు? మనవాడు అవుతూ వచ్చాడు. రాయబడింది, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అని రాయబడతా వచ్చింది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. చదవండి 24 పూర్తిగా. తండ్రి, నీవెక్కడ ఉందో
తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. అసలు ఎక్కడ సౌలు ఎప్పుడు యేసు ప్రభు చంపుదామా అంటే సంఘాన్ని చంపుదామా, దాన్ని ఎప్పుడు పాతి పెడదామా, దాని రూపం లేకుండా చేద్దామని చెప్పుకున్నటువంటి సౌలు ఎక్కడ ఏమన్నాడు? నేను ఎక్కడుందునో అక్కడే, నేను ఎక్కడుందునో అక్కడ. ఆయన ఉన్న స్థలంలో ఉండాలి అంటే ఏముండాలి? రాజ్యములో ఉండాలి. ఆయన ఉన్న స్థలంలో ఉండాలి అంటే మహిమలో ఉండాలి. ఆయన ఉన్న స్థలంలో ఉండాలి అంటే నీతిమంతులముగా కూడా ఉండాలి. ఆయన ఉన్న స్థలంలో ఉండాలి అంటే ఏకమై ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఎలా ఉందో మనము కూడా ఆయనలో ఐక్యమయ్యి ఉండాలి. ఈ అనుభవంలోనికి ఆయన తీసుకొచ్చాడు. చదవండి, పూర్తిగా చదవండి. నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. ఏం కోరుకున్నాడంట? ఆయన కోరిక ఏందంట? ఆయన మహిమను చూడాలి. మహిమను చూద్దామంటే ఆయన మహిమ ప్రవేశంలో మనం కూడా ఉండాలి, ఆయనతో కూడా ఉండాలి. ఎంత గొప్ప భాగ్యము! ఏ పాటి వారము! ఇంత గొప్ప ఆధిక్యతను మనం పొందుట కొరకై దేవుడు ఎంత కార్యం చేస్తూ వచ్చాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, 5లో 2 చదవండి. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన అది చాలండి. అందులో ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన కృప ద్వారా మనకెక్కడ దొరికిందంట? పరలోకంలో ప్రవేశము మనకి దొరికింది. అక్కడ నిలిచి ఉండే అవకాశం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అమెరికాలో ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ నుంచి పోయిన వాళ్ళందరినీ పంపిస్తున్నారు. కానీ మనం అలా పంపించబడేవారు మళ్ళీ తిరిగి కాదు, నిలిచి ఉండేవారము, హక్కుదారులము, స్వతంత్రించుకొని ఎల్లప్పుడూ అక్కడే ఉండేవాళ్ళమే. మనం పరలోకపు పౌరసత్వమును క్రీస్తునందు సంపాదించుకునే వారము, మరలా తిరిగి పంపబడేవారు కాదు. ఇప్పుడు వాళ్ళైతే పంపివేస్తా ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తికి 8 లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ మనిషి ఇక్కడ రావడానికి, ఒక్క మనిషి ఇక్కడ రావడానికి 8 లక్షలు ఖర్చు అండి. కాబట్టి తిరిగి మనల్ని పంపించడానికి కాదు, ఆయన ఇన్ని కార్యాలు మన జీవితంలో చేస్తూ వచ్చింది. ఆయనతో కూడా నేను ఎక్కడ ఉందునో వారును అక్కడే. అంతేనా? ఆయనతో పాటు కాదు, ఆయనతో కూడా రాజ్యము చేసేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. 8వ అధ్యాయంలో 17వ వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8:2 చదివాం కదా అమ్మా. మనము పిల్లలమైతే ఏమయ్యామంట? వారసులు అయిపోయాం. ఒకప్పుడు దేనికి వారసులమే? లోకానికి, అపవాదికి, పరిస్థితులకి, దైవ ఉగ్రతకు వారసులమే. కానీ నాడు ఏం చేశాడంట? పిల్లలమైతే దేవుని వారసులుగా చేస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనస్తులమై ఉన్నాం. తర్వాత మాట కూడా చదవండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో. చూడండి, క్రీస్తుతో పాటు మనకేమి ఇచ్చాడు? మహిమ పొందే భాగ్యము, ఆయనతో కూడా ఉండే భాగ్యము, ఆయనతో కూడా మహిమ పొందే భాగ్యము, ఆయనతో కూడా అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యము, ఆయనతో కూడా క్రీస్తు ఎక్కడ ఉంటాడో అక్కడ మనము కూడా ఉండే భాగ్యము. అందుని బట్టి దేవునికి ఏం చెల్లించాలంటే మనము చెప్పండి, ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు హృదయార్పణ అర్పించాలి. ఏమి చెల్లించినా తక్కువే.
దేవుని కార్యాలు. అందుకే కదా పాడుకుంటాం. ఏం పాడాలి? యేసు ప్రభుని సంకల్పములో మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే, యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే, యుగ యుగముల వరకు. ఆయన సంకల్పములు ఎప్పుడు మారు. ఎప్పుడు ఆయన సంకల్పించాడు? ఆయన ఎప్పుడు సంకల్పించాడు? ఈ సంకల్పం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6వ వచనంలో ఉంది. భూమి పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన పైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంకల్పించాడు. ఓ దినాన మనం భూమి మీద పుడతామని, పుట్టి విధంగా నాశన పుత్రుడితో, ధర్మ విరోధితో, సత్య విరోధితో, లోక అబద్ధికుడితో కలిసి సవాసం చేస్తామని, తనతో పాటు నశించిపోయే గుంపులో ఉంటామని, చీకటిలోనికి వెళ్ళిపోయిన అనుభవంలోనికి వస్తామని దేవుడు ఎరిగి ఏం చేశాడంట? ఎక్కడ పిలిచాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప భాగ్యము. ఏమిస్తాం? ఏమిస్తే వస్తుంది? ఇప్పుడు ట్రంప్కి ఎన్నో రికమెండేషన్లు చేస్తా ఉన్నారు, అయినా కుదరదు అంటున్నాడు. మొక్కవాడు లేదు, నేను సంతకం పెట్టేశాను, వెళ్ళిపోవడం అంటున్నాడు. కానీ యేసు ప్రభు వారు కూడా అంటున్నాడు, నా కుదరదు, నేను సంతకం పెట్టేశాను. నేను ముందు ఎవరిని ఎరిగానో, ఎవరిని నేను నీతిమంతులుగా తీర్చానో, ఎవరిని నేను పిలిచానో వారి విషయమై నేను సంతకం పెట్టేశాను. ఇక వాడు అక్కడ ఆగిపోవడానికి వీలేనే లేదు. వాడు నా రాజ్యంలోనికి రావాలి. నా పిల్లల వాడు. చూడండి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. ఏమ్మా? ఇక్కడ నేను చదువుతాను, చదవండి. 12వ వచనంలో నేను చదువుతాను, దాన్ని అక్కడి నుంచి తీసుకోండి. తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేశాడండి. చూసారా? ఎక్కడికంట? పరిశుద్ధుల స్వాస్థ్యము, తేజవాసులైన స్వాస్థ్యం అంటే వాళ్ళ సొంతం అక్కడ ఉండటం. పరలోక రాజ్యాన్ని చేసింది వారి కోసమే, మానవుడి కోసం భూలోకాలు చేశాడు. కానీ భూలోక వాసులమైన మనలము ప్రవేశింపలేని స్థలం, వశీకరాని తేజస్సు అది. ఎక్కడికి పిలిచాడంట? చెప్పండి, ఎక్కడికి? తేజవాసులైన పరిశుద్ధులు నివసించేటువంటి స్థలములోనికి మనం పిలిచాడు. 13వ వచనం చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన, చూసారా, ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. ఇప్పుడు యేసు ప్రభు వారు అనొచ్చు, నేనంటే రేత్రింబగులు కష్టపడ్డాను, సిలువలో ప్రాణం పెట్టాను, నేను పొందడానికి అర్హుడిని, మరి నాకు ఇచ్చిన దాంట్లో వాళ్ళకు పాలా అనొచ్చు కదా. అర్థమైంది? పాయింట్ అర్థమైంది మీకు? అక్కడ ఏమన్నాడు? చదవండి మాట మళ్ళా. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. యొక్క అనే దగ్గర 4 ఫుట్ నోట్ ఏమని చూడండి.
ప్రేమ కుమారులుగా, ప్రేమ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారితో పాటు మనకు కూడా రాజ్యాన్ని ఇచ్చాడు. ఆయన ఉన్న స్థలంలో ఉన్నట్టుకు ఆయనతో పాటు వారసత్వము, ఆయనతో పాటు రాజ్యములు కూడా పాలు. ఎంత గొప్ప భాగ్యము! దీనికి మనం అర్హులమేనా? సౌలంటే పౌలుగా మార్చబడ్డాడు. ఎమ్మని అంటున్నాడు, ప్రభువా నేను ఇప్పుడేమి చేసేదను. వెంటనే ఎక్కువ సమయం లేదు. మనం ఎంతో కాలం రక్షింపబడిన తర్వాత, రక్షింపబడక మునుపు ఎంతో కాలము ఆయనకు విరోధంగా అవిధేయులుగా జీవించిన వారు, దూరస్తులుగా జీవించిన వారు. అటువంటి మనల్ని దేవుడికి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అంతేకాదు అక్కడ అంటాడు చూడండి, 4:14, ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా మన పాపములకు ఏం కలిగిందంట? క్షమాపణ. ఆ కుమారుని యందే, ఆయన ద్వారా పరలోక రాజ్యము, ఆయన ద్వారా ఏమొచ్చింది? విమోచనము కలుగుతూ వచ్చింది. ఆయన ద్వారానే మన పాపాలకు క్షమాపణ. ఎందుకు ఇన్ని చేస్తా ఉన్నాడు? ఆయన మహిమను మనకిస్తా ఉన్నాడు. ఆయన్ని ఎట్లు తండ్రి ప్రేమించాడో అట్లు నేను మనం ప్రేమిస్తుంటే ఆయన అక్కడ అసూయ పడలా. మనమైతే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకటి పోయి ఇచ్చి ఒకటి పోయి తిత్తి ఏమవుతుంది? అక్కడ ఏమండి అసూయ అవుతుంది. ఎక్కడ యేసయ్య అసూయ పడలా, ఎక్కడ కూడా ఈర్ష్య పడలా, ఎక్కడ కూడా మన పైన బాధ కలిగిలేడు. ఎందుకయ్యా నువ్వు ఇటు చేస్తున్నావు? మనం చూస్తాం కదా, తప్పిపోయిన కుమారుడు విషయంలో పెద్ద కుమారుడు ఏమన్నాడు? వాడు తిరిగి మొత్తం పోగొట్టుకుంటే వాడికి నువ్వు దూడ కోసి ఎందుకు చేస్తున్నావా? నేను ఇంట్లో ఉంటే ఇంతకాలం నాకేమీ చేయలేదు. వేసే ఎక్కడ మాటల్లా మన అపరాధముల చేత, మన పాపముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మనల్ని బ్రతికించుట కొరకై ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన మహిమను మనకి ఇచ్చుటకు ఇష్టపడ్డాడు. ఆయన పొందిన రాజ్యములో వారసత్వం వేయడానికి ఇష్టపడ్డాడు. ఆయనతో పాటు కుమారులుగా అంగీకరింపబడడానికి ఇష్టపడతా వచ్చాడు. ఆయనతో పాటు స్వాస్థ్యముగా మనము పొందడానికి ఇష్టపడతా వచ్చాడు. భూమి పునాది వేసినది మొదలుకొని సిద్ధపరిచిన ఆ రాజ్యమును స్వతంత్రించుకుంటూ కొరకై ఆయన ఎక్కడ కానీ ఆటంకము చెప్పల. కారణము అసలు ఆయన ఇష్టం కూడా అదే, ఆయన ఇష్టం కూడా అదే. ఆయన కూడా మనము, నువ్వు, నేను, మనందరమే ఆ రాజ్యములో ఆయనతో కూడా ఉండాలని. అంత మాత్రమేనా? ఇంకా ఏం చెప్తా ఉన్నాడు? ప్రకటన గ్రంథము 3:21 చెప్తా ఉన్నాడు. ఇంకా ఏం పంచిస్తా ఉన్నాడు మనకు వారసత్వంగా? ఇంకా ఏం పంచిస్తా ఉన్నాడు చూడండి, చదవాలి, తీయాలి. 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉండిన ప్రకారము జయించు వాడిని నా సింహాసనమునందు నేను కూర్చుండనిస్తాను. జయించిన వాడిని జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. ఎంత త్యాగము! ఈ లోకములో మనం చేసిన సిలువలో త్యాగాన్ని చూస్తా ఉన్నాం. సిలువలో అర్పించిన అర్పణనే చూస్తా ఉన్నాం. సిలువలో ఆయన నీ కోసమై, నా కోసమై నిలువెల్ల దహించబడిన ఆ రూపాన్నే చూస్తా ఉన్నాం. ఆయన పరలోకములో కూడా త్యాగం చేస్తా చెప్పండారా? ఆయన దేవుడితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని విడిచిపెట్టుకోకుండా వచ్చేసాడు. త్యాగమే. ఇక్కడికి వచ్చి మన కోసమై, మన గాయముల కోసమై, లేకపోతే మన పాపముల కోసమై, మన అపరాధముల కొరకై, మన దోషముల కొరకై, మన వ్యసనముల కొరకై మనం పొందవలసిన శిక్ష యావత్తు పొందే విషయంలో నాకెందుకయ్య వాళ్ళతో ఎవడు చేసిందో అనుభవించాల్సిందే. కర్మ ఫలము ఎవరిని వారిని వెంటాడితే మరణమైన కొంచెం వాడు తప్పించడానికి అవకాశం ఉండదు, కానీ కర్మ ఫలం తప్పించబడడానికి ఉండదు. అలాంటిది ఎవడు కర్మలను అనుభవించని అంటే వదిలిపెట్టలే. ఏం చేశాడంటే మనల్ని కౌగిలించుకున్నాడు. ఎప్పుడయ్యా
ఎప్పుడయ్యా ఆ మరణపు ముళ్ళు గుచ్చబోయినప్పుడు ఆయన మన కౌగిలించుకున్నాడు. ఆ ముళ్ళు ఎవరికి తగిలిందంట? ఆయనకు తగులుతా వచ్చింది. ఆయన తగులుతా వచ్చింది. ఆ ఉగ్రత అనే ముళ్ళు, ఆ భయంకరమైన ముళ్ళు, శాపం అనే ముళ్ళు, పాపం అనే ముళ్ళు, అపరాధం అనే ముళ్ళు, తిరుగుబాటు, ఇంకా అవిధేయత, అవివేకము, ఇలా ఎన్నో కలిపి ఒకే ముళ్ళుగా తయారై అది మరణముగా అపవాది ద్వారా గుచ్చబోయినప్పుడు ఆ ముళ్ళుకి ఆయన అడ్డుపడుతూ వచ్చాడు. అయ్యో నా బిడ్డని గుచ్చొద్దయ్యా, తట్టుకోలేదు అని చెప్పి ఏం చేస్తా వచ్చాడు? అలా కౌగిలించుకున్నాడు. ఏం చేయబడతా వచ్చిందంట? మరణపు ముళ్ళును ఆయన విడుస్తూ వచ్చాడు. మరణపు ముళ్ళును విడుస్తూ వచ్చాడు. ఇంకొక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చివరికి మాట చూసుకొని ప్రభుని ఆరాధించుకునేవాళ్ళుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28 చివరికి మాట చూడండి. 12:28 అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి భయభక్తులతో దేవుని ప్రీతితో సేవించుము. ఎలా సేవించాలంట? ప్రీతితో అంటే ఇష్టపూర్వకంగా సేవించాలి. ఆరాధించే మనము ఇష్టపూర్వకంగా హృదయమార. అందువలన మనము ఈ మాటను నోట్ చేసుకోవాలి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, అంటే ఆ రాజ్యము పొందిన అనుభవంలో ఆరాధించాలి. పొందిన అనుభవంలో అయా నీ రాజ్య వారసుడిగా చేసుకున్నందుకు వందనాలు, నీతిమంతులుగా చేసినందుకు వందనాలు, మారు మనసు ఇచ్చినందుకు వందనాలు, నీ రాజ్యంలో వారసత్వం ఇచ్చినందుకు వందనాలు, నీ కుమారుడిగా అంగీకరించినందుకు వందనాలు. అంతేకాదు నాయన, నీతో కూడా నువ్వున్న స్థలంలో ఉన్నట్టు కొరకై నన్ను అంగీకరించినందుకు వందనాలు, నీతో కూడా నీ సింహాసనం మీద ఉండునట్టు నన్ను అంగీకరించినందుకు వందనాలు. అంత మాత్రమే కాదు, నీ సొత్తైన ప్రజలుగా నన్ను చేసుకున్నందుకు వందనాలు. నేను ఆరాధించే గుంపులోనికి యాజకులైన రాజులైన యాజక పరిశుద్ధ జనాంగంలోనికి నన్ను తీసుకొచ్చినందుకు వందనాలు. ఆయన ఆరాధించే నువ్వు నేను ఎలా ఆరాధించాలని? ప్రీతితో, ఇష్టపూర్వకంగా, కష్టంగా కాదు. ఇన్ని చేసిన దేవుణ్ణి ఏమిచ్చి రుణం తీసుకుంటాం? ఇన్ని చేసిన ఆ కుమారుని యొక్క నామములో మన కొరకు చేసిన త్యాగము కొరకై, ఆ సమర్పణ కొరకై మనం ఇక్కడే చూస్తాం. ఆయన ఇక్కడ చేసినవి చూసి అయ్యా నన్ను అట్ట కాపాడావు, ఇట్ట కాపాడింది ఎందుకు? అక్కడ ఉంచడానికి. ఆయన ఏ రాజ్యం అంటది? నిశ్చలమైనది యేసు రాజ్యము. రాజ్యం ఏ రాజ్యము? శాశ్వతమైన రాజ్యము, అంతమలేని రాజ్యము, యుగాలు ఉండే రాజ్యము, తండ్రితో వాసము కలిగి ఉండే రాజ్యము. ఆ రాజ్య వారసునిగా చేశాడు. అందును బట్టి దేవుణ్ణి ఏం చేయాలంట? ఆరాధించేవారుగా ఉండాలి. ఆరాధించే మనలో ఏముండాలో అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఏముండాలంట? ఏముండాలన్న అక్కడ? భయభక్తులు కలిగి. ఆ భయభక్తులు లేకనే దేవదూతలు పడతా వచ్చారు. ఆ భయభక్తులు లేకనే అవ్వాదాము పోగొట్టుకుంటూ వచ్చారు. ఆ భయభక్తులు లేకనే నోవాహు ద్రాక్షారసం తాగుతూ వచ్చాడు. ఆ భయభక్తులు పరిస్థితులను బట్టి మనం చూస్తే చాలా మంది ఉన్నారు. దావీదు కావచ్చు అందరూ. కాబట్టి మనము ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఆయనకి ఏం చేయాలంట? దేవునికి ప్రీతికరమైన సేవ చేసేవారు ఉండాలి. సేవ చేయటం అంటే ఆరాధించేవారు ఉండాలి. అట్టి విధంగా ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు తన మహిమకు దీవించును గాక. మళ్ళీ ఒకసారి దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11లోకి ఇప్పుడు రండి.
భయభక్తులు కలిగి ఇంకేం కలిగి ఉండాలో అక్కడ చెప్పబడినటువంటి మాట చూసుకుని మాటను ఎత్తి పట్టుకొని ఆరాధన చేద్దాం. చదవండి ఆ మాట. తన రాజ్యమునకును మహిమకును మిమ్ములను పిలుచుతున్న అది దేవుడికి తగినట్టుగా నడుచుకుంటూ భయభక్తులు కలిగి ఆరాధించాలి. అలాగా నడుచుకుంటూ రాజ్యానికి మహిమకు తగినట్లుగా మహిమలో ఉంటే ఎలా ఉండాలో, రాజ్యంలో ఉంటే ఎలా ఉండాలో భయభక్తులు కలిగి దేవుడిని ఆరాధించేవారుగా ఉండాలి. అట్టి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. లేచి నిలబడతాం. ఆ సమయమందు చిన్న పాట పల్లవి, శరణం పల్లవి పాడుకుంటాం. ఆ సమయమందు